ఈరోజు చాలా సంతోషం. ఎంతో మారుమూల ప్రాంతాలలో ఈ సమాజానికి దూరంగా జీవించేటువంటి ఆదివాసీ జీవితాల యొక్క మూలాలను తవ్వి తీసే విధంగా తన ఫోటో ఫ్రేమ్లో బంధించినటువంటి వ్యక్తి మన అర్జున్ గారు, మాడే అర్జున్ గారు. వారు ఈరోజు ఆదివాసీ గిరిజనుల మహిళలు ముఖ్యంగా సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలకు సంబంధించిన ఫోటోగ్రఫీని ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి యొక్క అవకాశం కల్పించినటువంటి మన మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ భాష సాంస్కృతిక సారథి సంఘ డైరెక్టర్ గారు, అదేవిధంగా పెద్దలు, తాత్వికులు, సీనియర్ నాయకులు, మా అందరికీ మార్గదర్శకులు బిఎస్ రాములు గారు, మా అక్క సోదరిమణి పోరాట యోధురాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు, అదేవిధంగా ఆడే లక్ష్మీపతి గారు, సోదరిమణి మాధవి గారు, మీ అందరు పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన హరికృష్ణ గారు చెప్పినట్టుగా మహిళల యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్లో కూడా, ట్రైబల్ ఎగ్జిబిషన్లో కూడా అర్జున్ గారు ఎక్కువ మహిళల ఫొటోస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సాంప్రదాయాలను కూడా పెట్టడం జరిగింది. ఆడవాళ్ళ యొక్క అందము ఆనందమే కాదు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం చర్చకు పెట్టింది. ఒకప్పుడు వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం లేక, గుర్తింపు లేక అనేక కర్మాగారాల్లో అణగారిపోయినటువంటి మహిళలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదించినటువంటి ఒక సమావేశం యొక్క ఏదైతే ఉందో అక్కడ మూలాల నుంచి వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కానీ రాను రాను అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అంతిమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి మాత్రం శ్రామిక మహిళల హక్కుల కోసం ఈ యొక్క దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించుకొని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మహిళలకు ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదిగించే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని ఒక 20 రకాల బిజినెస్లను వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వడ్డీ లేకుండా ఇప్పటి వరకు వాళ్ళకు ఒక 21,500 కోట్ల రూపాయలను ఇప్పించి ఇవాళ బస్సులలో ఫ్రీగా ఎక్కడమే కాదు, బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది. పెట్రోల్ బంకులతో పాటు పెట్రోల్ బంకుల ఓనర్లను చేయడం జరిగింది. సోలార్ పవర్ ప్లాంట్ అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అదాని, అంబానీ లాంటి వాళ్ళ పెద్ద బిజినెస్దారుల యొక్క నడిపే అటువంటి దాన్ని ఈరోజు సామాన్యమైనటువంటి మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆదివాసీ సమాజాన్ని ఈరోజు మన మూలవాసులుగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ మూలవాసుల యొక్క అస్తిత్వాన్ని, హక్కులను అదేవిధంగా అభివృద్ధిని కూడా కాంక్షించుకొని ముందడుగు వేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. ఇలాంటి పెద్దల యొక్క సహకారాలు, అడ్వైస్ కూడా, సూచనలన్నీ తీసుకొని రాబోయే కాలంలో మహిళల యొక్క మంచి పాలసీని, మంచి విధానాలు, అదేవిధంగా వెనుకబడ్డ వర్గాల యొక్క అభ్యున్నతికి కూడా పెద్దల యొక్క సూచనలు, సీనియర్ల యొక్క సలహాలతోటి వారు ఇచ్చేటువంటి విధి విధానాలను కూడా ఈ గవర్నమెంట్ తీసుకొని ఖచ్చితంగా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు హరికృష్ణ గారికి, ఇంత కష్టపడి మారుమూల ప్రాంతాల్లో తిరిగినటువంటి అర్జున్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు.